హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం రీసెంట్గా వచ్చినటువంటి యూజీసీ నెట్ నోటిఫికేషన్ గురించి క్లియర్గా అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అంటే క్వాలిఫికేషన్ ఏంటి, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అండ్ పేమెంట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ యూజీసీ నెట్ అనేది ఇయర్లో 2 టైమ్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక ఇయర్లో 2 టైమ్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఏమో జూన్లో ఉంటుంది, తర్వాత నెక్స్ట్ డిసెంబర్లో అయితే ఉంటుంది. జూన్ది ఆల్రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు డిసెంబర్లో అయితే మళ్ళీ రిలీజ్ అయితే చేశారు. దీన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటారు ఫ్రెండ్స్. ఇది డిసెంబర్ యొక్క ఇన్ఫర్మేషన్. అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనే డీటెయిల్స్ కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే క్లియర్గా అయితే కనిపిస్తుంది యూజీసీ నెట్లో వాళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే నేను మీకు కనుక ఈ యొక్క నోటిఫికేషన్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. ఈ యొక్క లింక్ని క్లిక్ చేసి మీరు దీన్ని క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని అయితే చదువుకోవచ్చు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో అయితే చెప్పబోతున్నాను. అయితే ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది 19th నవంబర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే ఆల్రెడీ 19th నవంబర్ నుంచి 2024 నవంబర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ అనేది 10th డిసెంబర్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, 19th నవంబర్ నుంచి 10th డిసెంబర్ వరకు అయితే ఉంది. ఈ డేట్స్లో మనం అప్లై అయితే చేసుకోవడానికి అయితే ఛాయిస్ అయితే ఉంటుంది. పేమెంట్ అనేది తర్వాత లాస్ట్ డేట్ 10 డిసెంబర్ తర్వాత నెక్స్ట్ పేమెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అయితే అప్లికేషన్ చేసేటప్పుడు ఓన్లీ అప్లికేషన్ సబ్మిట్ చేసి పేమెంట్ పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ ఉన్న పేమెంట్ అనేది 11th డేట్ లోపు, నవంబర్ 11th డేట్ లోపు అయితే కంప్లీట్ అయితే చేయాలి. తర్వాత నెక్స్ట్ పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలి అనే వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో కూడా వాళ్ళు ఇయర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడైతే చూడండి ఏ మోడ్స్లో పేమెంట్ అయితే చేయొచ్చు అంటే డెబిట్ కార్డు ఉంది, అంటే ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ మోడ్స్ అంటే ఫోన్పే, గూగుల్ పే యూజ్ చేసి కూడా మనం పేమెంట్ అయితే చేయొచ్చు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ నోటిఫికేషన్ అయితే చూడండి. అదేవిధంగా నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అనేది క్లియర్గా అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, అప్లికేషన్ ఫీజు అనేది ఇప్పుడు కేటగిరీ వైజ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. జనరల్ అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 1150 రూపీస్ అయితే ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ జనరల్ అండ్ ఓబీసీ అండ్ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 600 పేమెంట్ అయితే ఉంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 325 రూపీస్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా పేమెంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ ఒకవేళ మీరు అప్లికేషన్లో కనుక ఏమైనా తప్పులు కనుక ఏమైనా ఎంటర్ చేసినట్లయితే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి 2 days అయితే టైం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ 12th డిసెంబర్ నుంచి 30th డిసెంబర్ ఈ 2 daysలో మనము అప్లికేషన్లో క్యాస్ట్ లేదా డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా మనం రాంగ్గా ఎంటర్ చేసినట్లయితే ఈ 2 daysలో మనము వాటిని కరెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ డేట్స్లో కరెక్షన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్ కనుక లేకపోతే మనము ఎడిట్ చేసుకోవడానికి అవసరమైతే లేదనమాట. అదేవిధంగా ఏ విధంగా అప్లై చేయాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను ఫ్రెండ్స్. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి అయితే మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి ఈ 2 డీటెయిల్స్ వీటి గురించి వాళ్ళు తర్వాత మళ్ళీ ఇంటిమేషన్ ఇస్తామని వాళ్ళు అఫీషియల్గా అయితే నోటిఫికేషన్లో ఇచ్చారు. అదేవిధంగా ఎగ్జామ్స్ టైమింగ్స్ ఎప్పుడు అనేది మీకు సందేహం అయితే ఉంటుంది. వీటికి ఎప్పుడు అంటే 1 జనవరి 2025లో 1 జనవరి నుంచి 19th జనవరి వరకు అయితే ఉంటుంది. అంటే నెక్స్ట్ ఇయర్లో జనవరి 1 నుంచి జనవరి 19th వరకు 19 రోజులలో ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత ఎగ్జామ్ డ్యూరేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎగ్జామ్ రాయడానికి మొత్తం 180 minutes అయితే టైం అయితే ఇస్తారు. అంటే 3 hours అన్నమాట. ఇందులో ఏం బ్రేకులు ఉండవు ఫ్రెండ్స్. అంటే 180 minutesలో ఎటువంటి బ్రేక్స్ ఏం లేకుండా కంటిన్యూస్గా 3 hours ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అదేవిధంగా ఇందులో పేపర్ 1 అండ్ పేపర్ 2 అయితే ఉంటాయి. అదేవిధంగా ఎగ్జామినేషన్ టైమింగ్స్ ఏంటి అంటే ఎగ్జామినేషన్ టైమింగ్స్ అనేవి కూడా వాళ్ళు తర్వాత ఇంటిమేషన్ ఇస్తామని వాళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్లో అయితే చెప్పారు. అదేవిధంగా అది షిఫ్ట్ అంటే ఏ షిఫ్ట్లు ఎన్ని షిఫ్ట్లు ఉన్నాయి, ఏ విధంగా ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడైతే నోటిఫికేషన్ మళ్ళీ క్లియర్గా ఎప్పుడైతే వస్తుందో ఎగ్జామ్స్ రిలేటెడ్ అప్పుడు మళ్ళీ వీడియో అయితే చేస్తాను.
మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రొవిజనల్ సీట్ అండ్ రికార్డ్ రెస్పాన్స్ షీట్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది కూడా వాళ్ళు తర్వాత అయితే ఇంటిమేషన్ అయితే ఇస్తారట. తర్వాత అఫీషియల్ వెబ్సైట్ అనేది మనము ఈ యొక్క దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాల్సింది ఈ 2 వెబ్సైట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, www.nta.ac.in అనే ఒక వెబ్సైట్ ఉంది, లేదా ugcnet.nta.ac.in అనేది కూడా మీరు ఈ యొక్క వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యేసి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. నెక్స్ట్ క్వాలిఫికేషన్, ఈ యూజీసీ నెట్కి అప్లై చేయాలంటే క్వాలిఫికేషన్ ఏంటి అనే డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోబోతున్నాము. ఇందులో కంపల్సరీ క్యాస్ట్ బేసిస్లో ఈ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా అయితే చెప్తా ఉన్నాను. జనరల్ క్యాండిడేట్స్, అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు 55%తో అయితే పాస్ అవ్వాలి. అంటే మాస్టర్ డిగ్రీ పీజీ అనేది వాళ్ళు పాస్ అయితే ఉండాలి. అది కూడా క్యాస్ట్ బేసిస్లో అయితే ఉంది ఫ్రెండ్స్. చెప్పాను కదా, ఇక్కడ జనరల్, అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అనేది 55% అండ్ అబోవ్ అయితే ఉండాలి. తర్వాత నెక్స్ట్ సేమ్ ఇదే బేసిస్లో ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంతెంత ఉండాలి అనేది కూడా ఇక్కడ క్లియర్గా అయితే చెప్పబడింది ఫ్రెండ్స్. థర్డ్ జెండర్కి 50% అబోవ్ ఉండాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్ ఈ 3 పర్సన్స్కి మన పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 50% కంటే అబోవ్ వచ్చిన వాళ్ళు అయితేనే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అదే నాన్ క్రిమినల్ లేయర్ ప్రతి ఒక్కటి ఇదే నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే చెప్పబడింది ఫ్రెండ్స్. దీన్ని మీరు కింద ఇస్తున్న డిస్క్రిప్షన్లో ఇస్తున్న లింక్ని క్లిక్ చేసి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఏజ్ అనేది కంపల్సరీగా అప్లై చేసే వాళ్ళు 30 ఇయర్స్ మించి అయితే ఉండవద్దు. ఎవరైనా సరే 30 ఇయర్స్ బిలో అయితే ఉండాలన్నమాట. 30 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు ఈ యొక్క యూజీసీ నెట్కి నాట్ ఎలిజిబుల్ అన్నమాట. అదేవిధంగా రిజర్వేషన్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. రిజర్వేషన్లో భాగంగా ఇందులో క్లియర్గా అయితే మెన్షన్ చేయబడింది. ఎస్సీ వాళ్ళకి 15% రిజర్వేషన్ అయితే ఉంది. అండ్ రిజర్వేషన్లో క్యాస్ట్ బేసిస్గా ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఎస్సీ వాళ్ళకి 15% అండ్ ఎస్టీ వాళ్ళకి 7.5% అండ్ ఓబీసీ, నాన్ క్రిమినల్ లేయర్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి 27% అయితే రిజర్వేషన్ అయితే ఉంది. తర్వాత జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% రిజర్వేషన్ అయితే ఉంది. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 40% కంటే బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 0.5% అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఎలిజిబిలిటీ. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్ అన్నింటినీ మీ ఫ్రెండ్స్కి అయితే తెలియజేయండి. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.